నువ్వు బయటకు వచ్చినావు ట్యాక్సీ కట్టు, లోపలికి వచ్చావు ట్యాక్సీ కట్టు. ఇంకా అంత దరిద్రం రాలేదు కదా, అవి అనుభవించవచ్చు. మధ్యాహ్నపు నిద్ర, మధ్యాహ్నం హాయిగా రిటైర్ అయిపోయిన తర్వాత సుఖం ఏంటంటే శుభ్రంగా 1 గంటకు పక్కేసి 3 వరకు లేవక ఉద్యోగం చేసేటప్పుడు అవకాశం ఉందా? సాఫ్ట్వేర్ ఉద్యోగం ఏదో చేసాం, ఎక్కడ ఊపిరి సలపనంత ఉద్యోగాలు చేసాం. 60 ఏళ్ళు దాటా కూడా మళ్ళీ ఎందుకండి ఈ సీన్ వదిలేయి, సుఖంగా 2 గంటలు పడుకో. నీకు లేవాలనిపిస్తే లేదా టీ పెట్టాకలే. ముత్యాలమ్మ జాతరలో ముత్యాలమ్మ కోడి పుంజు చూపిస్తే కానీ గరగొన్నవాడు గంతీయుడు, అలాగే ఈ పెద్ద మనిషికి టీ చూపిస్తే కానీ లేవు. బై సుఖంగా పడుకో. అప్పుడు 3:30కి వచ్చి కూర్చో, ఫ్రెండ్ని పిలుచుకున్నారు, కబుర్లు చెప్పుకో. ఎవరు లేకపోవడం ఏంటి? భార్య కొత్త పెద్ద ఫ్రెండ్, భర్తే పెద్ద ఫ్రెండ్, అంతకంటే ఫ్రెండ్ ఏమిటండి? కూర్చుని ఇద్దరు టీ తాగండి సుఖంగా. చలికాలం అయితే, వేసవకాలం అయితే నిమ్మరసం నీళ్లు తాగండి, 4 కబుర్లు చెప్పుకోండి, పాతకాలపు స్మృతులన్నీ తెచ్చుకోండి. వీలైతే ఒక గొడవ పెట్టుకోండి, ఏదో ఒకటి 1 గంట కాలక్షేపం. అయిపోయిన తర్వాత ఓకే అంతా క్యాన్సిల్, మొత్తం అయిపోయింది అంతే. ఎక్కడ దొంగలు అక్కడే గప్చి. ఇప్పుడు మాటలు ఇప్పుడే మర్చిపోవలసిందిగా విజ్ఞప్తి, వందన సమర్పణ అంతే. ఎందుకంటే ఎందుకు పెట్టుకున్నామంటే గొడవ అంతే. సరదా కావాలి కదా, ఏం లేకపోతే ఎలా గొడవ పెట్టుకుంటాం. జగడమాడైనా జాగారం చేయమన్నారు శివరాత్రి నాడు నిద్ర వస్తుంటే వెళ్ళంతా గొడవ పెట్టుకుని జాగారం చేయాలి. 12 దాటాకి మొత్తం సంధి రాజభారం అంతే. మరి నిద్ర వస్తుంటే ఏం చేస్తాం? దీని జీవితాన్ని సరదాగా మార్చుకోవచ్చు. సెలవులు, మధ్యాహ్నపు నిద్ర, సంధ్యాయుగ్మారుణ ఆవకాయ. తెలుగు భారతీయులు కాదు, ఆంధ్రులకు మాత్రమే పట్టిన అదృష్టం. వేసవకాలమే ఆవకాయ రుచిగా ఉంటుంది మిగిలినప్పుడు కంటే. అసలు ఆ కొత్త ఆవకాయ వేసుకుని మామిడి పండ్లు నంచుకుంటే అంతకంటే గొప్ప ఆనందం ఉందండి. ఇలా తినే పిజ్జాలు బర్గర్లు ఏమైనా ఆనందంగా ఉంటాయి? వాడు ఇంత రొట్టు ముక్క ఎడతాడు, దాన్ని 2 భాగాలు చేస్తాడు, దాని మధ్యలో గడ్డి గాదం మన్ను మాంసం అన్నీ పెట్టి అని తింటూ ఉంటాడు. ఇంత నోరు తెరవాలా దానికి? ఒక మామిడి పండు శుభ్రంగా చెరుకు రసాలు, నూజివీడు రసాలు వస్తాయి. నూజివీడిని తెప్పించండి, మీరు ఇబ్రహీంపట్నం వాళ్ళు కదా, నూజివీడు దగ్గరే కదా, తెప్పించండి నూజివీడు రసాలు. అవి ఎలా ఉంటాయంటే పద్యంలో చెప్ప, ఒక హస్తం బంధునం పట్టలేమో ఈ అన్న రసాలు. ఒక రసం పండు చేతిలో పెట్టు, ఒక చేతితో పట్టుకోవాలి, 2 చేతితో పట్టుకోవాలి. దాన్ని అలాగే తినాలి, కొయ్యకూడదు. అది రసం. కోసే పండు వేరు, పీల్చే రసం తాగే పండు వేరు. ఒక హస్తంలో సరిపోనటువంటి 2 చేతులతో పట్టుకుంటే కానీ అంత మొత్తం ఇవ్వాలన్నా ఆవిడ 2 చేతులు పట్టాలి. స్నేహరసము, అన్నింటికి మించినవి స్నేహరసాలండి. వాటిని ఆస్వాదించవచ్చు కదా, అభ్యంతరం ఏముంది ఇక్కడ? దాంతోపాటుగా మనం అలవాటు చేసుకోవాల్సింది ఏమిటంటే, ఎప్పుడు చూసిన విషయాలే అయినా 60 ఏళ్ల తర్వాత 50 ఏళ్ల తర్వాత నుంచే మీరు అభ్యాసం చేస్తే కొత్తగా ఉంటాయండి. మన పిల్లలే మనకు ఆశ్చర్యంగా కనపడతారు. 50 దాటేసరికి వాడికి పెళ్ళి, వాడు చిన్నపిల్లని ఎత్తుకుని మన దగ్గరికి వచ్చాడు, నాన్న మనవరాలు ఎంత బాగుందో అంటే మనకేమనిపిస్తుంది, వీడు గాడిది, వీడి చిన్నప్పుడు ఈ వయసులో వీడు నేర్చుకుని అప్పుడు వీడు తండ్రి అయిపోయాడు, వీడికో కూతురు. ఇదెంత ఆశ్చర్యకరమైన సన్నివేశం అండి. అది మనకెంత అదృష్టం ఉంటుంది. మా పెద్ద అబ్బాయి కూతురు పుట్టగానే వాడు నాకు చూపించి ఇలాగే అంటే అన్నాను, వాడిని నేను ఎత్తుకున్న ఫోటో వాడికి పంపించి దీన్ని ఓ చోట పెట్టరా. వాడు పుట్టినప్పుడు నేను ఒళ్ళో కూర్చోబెట్టుకున్న ఫోటో ఉంది, నాకు జాగ్రత్త చేయడం వల్ల అది ఇచ్చా. ఇప్పుడు వాడి ఇంట్లో వాడు విశాఖపట్నంలో వాడు ఈ ఫోటో పెట్టి వాళ్ళ అమ్మాయిని వాడు ఎత్తుకున్న ఫోటో పెట్టి 2 ఫోటో పెడితే చూసిన వాళ్ళు అంటారు, మీ నాన్నగారికి నీకు తేడా కనపట్లేదే, ఆ పిల్లలు కూడా తేడా కనపట్లే. ఇదంత విచిత్రం ఇది జీవితంలో. దీన్నే కావ్యాల్లో ఎంత అందంగా చెబుతారంటే, నువ్వు చూసినవే అయినా కొత్తగా కనపడతాయ్యా జీవితంలో, ఎందుకు విసుక్కుంటున్నావు? దృష్టపూర్వ అపిహ్యర్థాక కావ్యే రసపరిగ్రహాత్, దృష్టపూర్వ అపిహ్యర్థాక కావ్యే రసపరిగ్రహాత్, సర్వే నవయివా భాంతి, సర్వే నవయివా భాంతి, మధుమాసైవ ద్రుమాగా, మధుమాసైవ ద్రుమాగా. దృష్టపూర్వాపిహ్యర్థాక, నువ్వు అనుభవించిన సుఖాలే కావచ్చు, పొందినవే కావచ్చు. నీ కొడుకునో నీ కూతురునో నువ్వు ఎత్తుకున్నప్పుడు నువ్వు ఆనందించి ఉండొచ్చు తల్లిగా తండ్రిగా. కానీ మనవరాలని మన కూతురు ఎత్తుకుని మన దగ్గర కూర్చుంటే, నేను తల్లిని, ఈవిడ నా కూతురు, దానికో కూతురు ఉంది, ఇదే పిట్ట కదా, దానికో చిన్న పిట్ట, ఎంత ఆశ్చర్యంగా ఉంది ఇది. నేను దీనికోసం పడిన తాపత్రయం కంటే నా కూతురు ఎక్కువ పడిపోతుంది, దీనికోసం నేను కూడా పడవలసి వస్తుంది. అంతే కదా. దానికి వల్ల కాకపోతే అమ్మ రొంపట్టింది, నాకు ఏం చేయాలో తెలియట్లా, నువ్వు చూసుకో ఉంటుంది. ఈ తల్లి వెంటనే వైద్యం చేస్తుంది అనుభవం కారణంగా. అంటే ఇదివరకు చూసినటువంటి పిల్లలే మనకి విచిత్రంగా కనపడతారండి. సర్వే నవయవా భాంతి, అన్నీ కొత్తగా ఉంటాయి. ఎలాగా? కావ్యే రసపరిగ్రహాత్, కావ్యాల్లో రసం అనేది ఉంటుంది. అది ఆ నాటకం ఎన్నిసార్లు చూసినా మనకు చూడాలనిపిస్తుంది. హరిశ్చంద్ర నాటకం 100 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకని? అదే రసం కదా, అదే కరుణ కదా. హరిశ్చంద్రుడు రాజు అని తెలుసు, ఆయన అన్నీ కోల్పోతాడని తెలుసు, అడవికి పోతాడని తెలుసు, అక్కడ మాయలు జరుగుతాయని తెలుసు. లోకితాసుడు
చంద్రమతి దాసీలు అయిపోతారని తెలుసు, ఈయన కాటికాపర అవుతాడని తెలుసు, భార్యనే నరికేయాల్సిన అవసరం వస్తుందని తెలుసు. ఈ నాటకం 100 సార్లు ఎలా చూస్తారంటే పైగా దుఃఖం ఇది, సుఖం కాదు. ఏ రాధాకృష్ణ అయితే పోనీ సరదా దృశ్యాలు ఉంటే చూద్దాం అనుకోవచ్చు, హరిశ్చంద్రులో ఏముంటాయి వాళ్ళకాడ తప్ప. కానీ మరి అదే హరిశ్చంద్రుడు శ్మశానమా ఓ సురాపాత్రమా నీ అత్యంతము పూజ్యురాలు అని అంటుంటే అని ఎలా వేసాం మనం. పైగా 100 రూపాయల నోటు వేదిక మీద మళ్ళీ పాడో అన్నాం. వాడు ఏడుస్తుంటే నీకు ఆనందంగా ఉందా? డబ్బులు ఇచ్చి పాడమంటున్నావు. లోకితాసుడు పోయి చంద్రమతి ఏడుస్తూ ఉంటే బ్రహ్మాండంగా పాడేవని మా దగ్గర రాజేశ్వరుడు ఒక నటీమని ఉండేది, అప్పట్లో బాగా వేసేది. ఆవిడకి 2 రూపాయలు ఇచ్చి పాడమండం చూసాను. నాకు అప్పుడు చిన్నతనంలో తెలియక ఆవిడ కొడుకు పోయి ఏడుస్తుంటే వీడికి ఆనందంగా ఉంది, 2 రూపాయలు ఇచ్చాడు అనుకున్నాను. ఆవిడ 2 రూపాయలు తీసుకుని చక్కగా దోపేసి మళ్ళీ పాడేస్తుంది ఆవిడ. అప్పుడు నాకు అనుమానం వచ్చింది, ఈ కొడుకు పోయిన దుఃఖం ఉందా లేదా. అది నాటకం. ఎంత ఆశ్చర్యం అండి. నాటకం అర్థమైతే జీవితం అర్థం అవుతుంది. అందుకే ఈ జగత్తుని జగన్నాటకం అంటారు, కృష్ణ పరమాత్మని జగన్నాటక సూత్రధారి అంటారు. ఇది నాటకం అని అర్థమైతే జీవితం చాలా బాగుంటుంది. మనం దీన్ని రియల్ లైఫ్ అనుకుంటున్నాం, ఇది రియల్ లైఫ్, ఇది రియల్ కాదు. ఇదో పెద్ద మిథ్య, ఇదో నాటకం. ఇందులో అనేక రసాలు నడుస్తాయి. అయితే చంద్రమతి పాత్ర వేసినప్పటికీ తెలుసు తన కొడుకు పోలేదని. కింద పడుకుని మేము ఇచ్చిన అట్టిపళ్ళు తినేవాడు. లోకితాసులు ఇలా అడ్డంగా పడుకుంటాడు బల్ల మీద. మేము హార్మనీ పెట్టి నుంచి 2 అట్టిపళ్ళు ఇచ్చాడు. ఆ వేసింది మావాడే, మా ఫ్రెండే. లోకితాసుల కోసం ఏమన్నా పట్టుకొస్తారేట ఇక్కడ, మళ్ళీ 400 ఇవ్వాలి వాడికి. ఎవడో మా ఫ్రెండ్ని ఒకటి అక్కడ పోయాడు, వీడేమో అరే అట్టిపళ్ళు పట్టరానివాడు. వాడు ఏదో అరగంట పడుకోవాలి, వీడు పద్యాలు అయ్యేవారు. వాడు కాలక్షేపం ఏది. మేము ఎందుకని కింద నుంచి అట్టిపళ్ళు అందించేవాళ్ళం. మిఠాయి ఉండలో, వేరుశనగ పప్పులు, వాడు ఇవన్నీ తినేవాడు. మాకెలా ఉండేది, వాడు చచ్చిపోలేదు, వేరుశనగ పప్పు తింటున్నాడు. ఈవిడేమో పోకుండానే పోయాడని అడుగుతుంది. వీడెవడో బుద్ధి లేకుండా 2 రూపాయలు ఇచ్చి మళ్ళీ ఆడవమంటున్నాడు. ఎంత విచిత్రం అండి. నాటకం అర్థమైతే, సినిమా అర్థమైతే జీవితం అర్థం. అక్కడ ఏది నిజంగా జరగలేదని మనకు తెలుసు. సినిమాలో అందరూ నటులు నటిస్తున్నారని తెలుసు. వాళ్ళ తర్వాత అన్నీ మళ్ళీ మామూలుగానే ఉంటారని తెలుసు. కానీ వాళ్ళు దుఃఖపడ్డారని మనం దుఃఖపడ్డాం. రుమాళ్ళు తడిపేసుకోవడం. వాళ్ళ కోపం వస్తే మనం కోపం వచ్చేయడం, వాళ్ళు ఎగిరితే మనం ఎగరడం. ఎంత విచిత్రం ఇది. ఇదే జీవితం కూడా. జీవితం కూడా ఒక నాటకం. నాటకంగా నువ్వు భావిస్తే ఆనందంగా ఉంటుంది. దీన్ని నిజం అనుకునేసరికి బీపీ వచ్చేసింది. ఇక్కడ నటించే నటుడికి బీపీ రాలేదండి. కిందకి దిగాక డబ్బులు ఇవ్వకపోతే బీపీ వచ్చింది వాడికి. నటించే నటుడు పద్యాలు పాడుతున్న హరిశ్చంద్ర పద్యాలు ముఖ్యంగా చూడండి. హరిశ్చంద్రుడు వేదిక మీదకి వస్తాడు, మా జామి జగం అని పాడాలి కదా. 6 మనిషిని ఏమంటాడు, 6:30 అంటాడు. ఎందుకంటే వీడు 3:30 వేసాడు. వీడు 3:30 వేసే వచ్చాడు, లేత పాడలేడు. అందుకని 6:30 వాడు సొమ్మె 7:30 వేస్తాడు, పెద్దగా పాడతాడు. అంత గొంతెత్తి పాడినా వాడి గుండెపోటు రాదండి. దిగాక కిరాయి ఎక్కడితే మాత్రం వస్తుంది. గుండెపోటు వాడికి వస్తుంది, రోకటపోటు వీడికి వస్తుంది. ఇది జీవితం. ఆ నాటకంగానే దీన్ని ఎందుకు భావించలేకపోతున్నావు? ఇది నాది అనుకోబట్టి ఇక్కడ ఏదో వచ్చింది. మొత్తం సమస్యలన్నింటికి అదే కారణం. నాది అనడమే సమస్య, అందరిది అంటే పరిష్కారం అండి లెక్క. నాది సమస్య, అందరిది అనేది పరిష్కారం. ఈ సభ అందరిది అనుకున్నాం కాబట్టి మీరు అన్ని నియమ నిబంధనలన్నీ పాటించి, మీకంటే చిన్నవాడినైనా పెద్దవాడినైనా నా మాట గౌరవించి ఫోన్లు కట్టేసి మంచినీళ్ళు కూడా తాగడం మానేసి, మధ్యలో పళ్ళరసాలు ఇచ్చినా తాగడం మానేసి వింటున్నారు. ఎందుకని ఇది అందరిది అనే మాట ఉంది. అదే పరిష్కారం. నా సభ, నేను మంచినీళ్ళు తాగితే ఆయన కూడా వద్దనడానికి, నేను ఫోన్ చూస్తే ఆయన కూడా వద్దనడానికంటే గొడవ అయిపోతుంది. ఇది సభ ఒక ఏకాత్మ ప్రయోజనం కోసం వచ్చాము ఇక్కడికి. మనం ఎంటర్టైన్మెంట్ కోసం రాలేదు ఇక్కడికి. ఇట్స్ నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ వెరీ సీరియస్. ఇది గంభీరమైన విషయం నేను మాట్లాడేది, సరదా కాదు. ఇందులో జోకులు ఉంటే ఉండొచ్చు, నవ్వితే నవ్వచ్చు. దిస్ ఈజ్ వెరీ సీరియస్. ఇది అమల్లో పెడితేనే ఆనందంగా ఉంటారు, లేకపోతే మట్టి కొట్టుకుపోవడమే ఎక్కడలాగా. పెట్టాలంటే దాన్ని శ్రద్ధగానే వినాలి. ఏదో తాగుతూ ఏదో తింటూ ఫోన్ చూస్తూ మధ్యలో ఓసారి నవ్వగానే ఏంటికి నవ్వారు, నీ మొహం నీ నవ్వే యోగం లేదు, వాళ్ళు నవ్వారు. ఎందుకు నవ్వారు అడుగుతున్నామంటే నువ్వు వెళ్ళలేదన్నమాట. కోల్పోవడానికి వీల్లేదు. మీతో పాటు నేను ఫోన్ చూడడం మొదలెట్టాను అనుకోండి, మొత్తం సభ గోవిందా. నేను చూడకూడదు ఏంటి ఇక్కడ. అందరం ఒకే దాని మీద, అదే అందరిది అనుకుంటే పరిష్కారం, నాది అనుకుంటే సమస్య. జీవితంలో ఏదైనా అంతే. అది అందరికి సంబంధించిన బాధ్యత అంటే మనం తేలిగ్గానే తీసుకుంటూ చేయవలసింది ఏదో చేస్తాం. నాది అనుకోని వెర్రి తాపత్రయం పడతాం, విఫలం అవుతాం, దెబ్బతింటాం. చూసుకునేవాడు చూసుకుంటాడు. అందుకని కావ్యే రస పరిగ్రహాత్. నాటకంలో ఎలాగైతే దుఃఖాన్ని సైతం, శృంగారాన్ని సైతం, మరోదాన్ని, వీరాన్ని, అద్భుతాన్ని, బీభత్సాన్ని, భయానకాన్ని కూడా మనం రసంగా స్వీకరించామో, జీవితంలో కూడా పరిణామాలని రసంగా స్వీకరించగలగాలి. అప్పుడే అది బాగుంటుంది ఖచ్చితంగా. ముఖ్యంగా
ఈ వయస్సు దాటాక 50 దాటాక 60 చేరుతూ ఉంటే 60 కూడా దాటాక వచ్చే పెద్ద సమస్య ఏమిటో తెలుసా? రిటైర్ అయిపోయాం, ఏం చేయాలో తోచట్లేదు. ఇది పెద్ద సమస్య. ఇంతకాలం ఏం తోచింది? 10 మందిని తోసాడు లోపలికి, అందుకని తోచింది. ఇప్పుడు ఆ తోపుడు బండి లేదు ఇక్కడ, ఎవడో పట్టించుకోవట్లా. ఆఫీసులో ఉంటే అక్కడ ఏదో పెత్తనం చేయడం, 10 మందికి బాస్ అనడం, వాడు ఎవడో శబాస్ అనడం. అది ఇవి ఇంట్లో ఉంటే ఈవిడ ఇంట్లో ఉన్న ఉద్యోగం చేసిన ఈవిడికో పెత్తనం ఉంటుందిగా, ఇంట్లో పెత్తనం ఉంటుంది. లేకపోతే కనీసం పని మనుషుల మీద పెత్తనం చేయడం, ఏదో ఆకుకూరల వాడి మీదనే పెత్తనం చేయాలి. ఎవడో ఒరే అనడానికి ఒకడు ఉండాలి మనకి. ఏదో చేసాం. రిటైర్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే, మనం అక్కడ కూర్చుంటే మన మీదే పెత్తనాలు మొదలవుతాయండి, దాన్ని భరించగలగాలి. అదే జీవితం. ఇంతకాలం మనం చేసాం కదా. ఇప్పుడు వాళ్ళు చేస్తారు. ఒక హెడ్ మాస్టర్గా పనిచేసాడు ఒక ఆయన, ఆయన ఇంకొకటి ఆయనకి అప్పగించాడు. ఈయన వచ్చేస్తాడు, ఆయన ఉంటాడు కదా, చేసుకోమనాలి, సహకరించాలి. ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఏమంటే మీరు ఉన్నట్టుగా లేదండి అంటే, ఈ రిటైర్ అయిన హెడ్ మాస్టర్కి ఎంత ఆనందంగా ఉంటుందో. అది బ్రహ్మానంద పదవి లేదు కదా. మొన్న వచ్చిన సైన్స్ మాస్టర్ కూడా అదే అన్నారయ్యా, ఏంటి స్కూల్ మొత్తం పాడైపోయిందిరా. నన్ను మన్నించండి, ఈ కుళ్ళు బుద్ధి ఎలా ఉందంటే, ఈ రిటైర్ అయిన హెడ్ మాస్టర్కి స్కూల్ పాడైపోవాలని ఉందండి, ఈయనకి బాగుపడాలండి. తాను వదిలేసాడు కాబట్టి పాడైపోవాలి, తాను ఉంటే బాగుండాలి. ఈ బుద్ధికి పరిష్కారం చెప్పండమ్మా, మొత్తం ప్రపంచ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. నువ్వు ఉన్నప్పుడేమో అది బాగుండాలా, నువ్వు బయటకు వచ్చా కూడా పాడైపోవాలా. ఏదైనా క్లబ్కి సెక్రటరీగా చేసిన అంతే, సంస్థకు అధిపతిగా చేసినంతే. వాడు ఉన్నప్పుడు బాగుండాలి. వాడు వచ్చిన తర్వాత ఎవరన్నా వస్తే మీరు ఉన్నట్టుగా లేదండి అనగానే ఇంకాస్త టీ ఎక్కువిస్తాడు, ఇంకాస్త కాఫీ ఎక్కువిస్తాడు. కానీ ఇది విషం రూపంలో వాడు హృదయంలో కొడుతుందని తెలుసుకోలేకపోతున్నాడు. ఈ ద్వేషం. సంస్థ అన్నాక ఎప్పుడైనా బాగుండాలి, మనం ఉన్నా లేకపోయినా. సంసారమేనా అంతే, ప్రపంచమేనా అంతే, మనం ఉన్నా లేకపోయినా బాగుండాలి. ఒకటే లెక్కండి, జీవితంలో సంతోషంగా ఉండాలంటే మనం ఉన్నంతకాలం మన ప్రాధాన్యం మనకు ఉంటుంది. కానీ మనం పోతే ఏది ఆగదండి, అది గ్రహించుకోవాలి. ఎక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. మనకి ఏదో మొత్తం ప్రపంచం గాంధీ గారు పోతే ఆగలేదు, మనం పోతే ఆగిపోతే కదా, మనం అవడం. దానికి సిద్ధపడాలి ముందే. అంతేగాని పోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకుందుకు వీలుగా మనమే ముందు జాగ్రత్త, ఇది మరీ తద్దినం అంటారు దీన్ని. వాడు పెట్టుకుంటే లేకపోతాడు. వాడు గుర్తుపెట్టుకుంటే ఒక పెద్ద విగ్రహం పెడితే మాత్రం మనకేమైనా కలిసి వచ్చిందా? ఇటీవల ఎవరో నాకు ఫోన్ చేశారు ఒంగోలు నుంచి, మేము ఈ విగ్రహం పెట్టదలుచుకున్నాము, నేను బతుకుంటా, మీకు ఇష్టం లేదా అని అడిగాను. చాలా సీరియస్గా ఉంటుంది యోగా. ఏంటి నా విగ్రహం ఎందుకు పెడతావు? మాకు గౌరవం అయితే నేను చెప్పినవి చేయి, విగ్రహం పెడతానంటే పైన నా విగ్రహం పెడతాడు, నన్నే వచ్చి ఆవిష్కరించమంటాడు. నమశివాయ. అప్పుడు నేను ఇంకో నాకంటే తెలివిగా మాట్లాడింది మా శారద. విగ్రహం పెడతారంటే తర్వాత పెట్టాలని ఎట్లా ఇస్తాయి, ఎవరు చూశారు మా ఆయన మీద. నిజం చెప్పావు వెళ్ళాలా అనుకున్నా. మనకు తోచిన ఆలోచనలు ఆడాళ్ళకి దోస్తాయి. వాడు మొహమ్మద్ చెప్పేసి, మీరు విగ్రహం పెడతారండి తర్వాత పెట్టాలని ఎట్లా ఇస్తాయి, మీరు పట్టించుకుంటారా, ఇది భరించాలా మేమని చెప్పింది. అంతే కదండి అన్ని విగ్రహాలకి జరుగుతున్న మర్యాద. విగ్రహం పెట్టేద్దాం, ఏదో ఇచ్చేద్దాం, కంకణాలు చేయించేద్దాం, నానా గొడవ చేసేద్దాం, చెప్పింది ఆచరిద్దామని ఉండదండి. అది చాలా కష్టం కదా. ఇది చాలా తేలిక. ఆయన దగ్గర మోజు సంపాదించుకోవచ్చు బాగా. మాకు అత్యంత ఆత్మీయులు నా విగ్రహం పెట్టి, నాకు ఉపయోగం ఏంటి దానివల్ల. ఈ విగ్రహాల వల్ల మనకు కలిసి వచ్చిందండి. చెప్పింది ఏమైనా ఆచరిస్తే ఆ పేరు జీవితాంతం ఉంటుందండి, తరాల తరబడి ఉంటుందమ్మా. మీ పిల్లలు, మీ మనవాళ్ళు కూడా చెప్పుకుంటారు, పలానా ఆయన మా నాన్నకి చెప్పారట, మా నాన్న నాకు చెప్పారు, ఈ మాటలని చెప్పుకుంటే అప్పటికి నేను బతుకున్నట్టే కదా. కాళిదాసు ఇవాళ ఎందుకు బతుకున్నాడు, మాగుడు ఈరోజు ఎందుకు బతుకొచ్చాడు ఇక్కడికి, మంచి మాటలు చెప్పబట్టే కదా. ఆ మాటల ఆచరణ ద్వారా ప్రచారం కావాలి కానీ ఒట్టిన ఆ వ్యక్తికి ఏదో సన్మానాలు సత్కారాలు చేయడం కాదండి. ఈ అజ్ఞానం నుంచి బయటపడాలి. అందుకే ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు అంటే అది గొప్ప దశ. ఏమీ చెయ్యకపోవడమే నిజమైన జ్ఞానం. జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతాడు తన తత్వంలో, మనిషి సుఖపడాలంటే ఏం చెయ్యాలి అన్నాడు. ఏమీ చెయ్యకు సుఖంగా ఉంటామని. కనీసం అది రిటైర్ అయ్యాకైనా మనం గమనించాలి. ఏమీ చెయ్యొచ్చు, హాయిగా ఇంట్లో సుఖంగా కూర్చుని ఏది అత్యవసరమే వస్తుందో అదే చేస్తాం. మిగిలిన కాలక్షేపాలు ఏవో మనం గ్రంథాలు చదువుకోవడమో ఏదో మన పని మనకు అన్న ఆసక్తులు ఉంటాయి కదా. సంగీతం నేర్చుకుందాం అనుకుని నేర్చుకోవాలి, అప్పుడు నేర్చుకో, హాయిగా పాడుకో. అప్పుడు కూడా ఏమిటో 2 పాటలు పాడగానే నాకు ఇంకా కచేరీ అక్కర్లేదమ్మా, 70 ఏళ్ళు వచ్చే కచేరీ సిగ్గు లేకుండా కూర్చో, నీ పాట నువ్వు పాడుకో ఇంట్లో. ఇంకా ఎవడో మెచ్చుకోవాలి, కచేరీ పెట్టాలి, ఎవరో మెచ్చుకోవాలి. కుర్రపిల్లలు అందరూ పాడుతున్నారు, నన్ను పాడనివ్వట్లేదు, ఎందుకు ఈ గోల? లేకపోతే 80 ఏళ్ళు వచ్చినా సరే మాట్లాడాలి. ఏం మాట్లాడతావమ్మా, పళ్ళు లేవు, ఊడిపోయి, ఎందుకు వచ్చిన గొడవ? ఎంతసేపు వ్యక్తం కావాలి. ఈ వ్యక్త ప్రకృతి నుంచి అవ్యక్త ప్రకృతిలోకి మారడమే వార్ధక్యం. అదే మలి వయస్సు, మరొక జీవితం. అవ్యక్తం కనపడం, మాట్లాడడం, ఎవరికి చెప్పం. మన గురించి అనుకోవాల్సిన అవసరమే లేదు ఇక్కడ.
అవ్యక్తం కూడా పట్టుకుంటాం. మూల ప్రకృతి అవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి వ్యాపిని వివిధాకార లలితా సహస్రంలో ఉన్నమాట. మూల ప్రకృతికి అవ్యక్త వ్యక్త అవ్యక్త స్వరూపిణి, అవ్యక్తంగానే ఉంటుంది అమ్మవారు, కానీ ఆవిడే వ్యక్తం అవుతుంది, ఆవిడే అవ్యక్తంగా ఉంటుంది. మనం ఉండలేమా అండి? మనం వ్యక్తమే ఎందుకు కోరుకుంటాం, అవ్యక్తంగా కూడా ఉందాం. మనం ఎవరు పట్టించుకోవట్లేదంటే మనకి ఏ బాధ్యత లేదు, హాయిగా ఉండొచ్చు. అప్పుడు తగ్గించుకోవాల్సిన శంకరాచార్య వేదాంత రెండములో చెప్తారు, వృధాక్రియాన్ వృధాలాపాన్ వృధావాదాన్ మనోరథాన్ త్యక్త్వా ఏకం బ్రహ్మ విజ్ఞేయం ఇది వేదాంత డిండిమక. అనవసర పనులన్నీ మానేయి, వృధాక్రియాన్. ఎప్పటికైనా నెత్తి మీద పెట్టుకున్న పనులన్నీ ఉంటాయే, ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో చెయ్యాలి. మా వాడు ఇల్లు సొంత ఇల్లు కట్టుకోలేదు, ఇప్పటికే అర్జెంట్లో వాడు సొంత ఇల్లు నీకు అనవసరం, అది వాడు కట్టుకుంటాడు. నీకు అనవసరం, ఇక వాడిని ఊరికి అంటద్ది. ఇక్కడ నీ ఇల్లు కట్టాలరా, ఈ ఇల్లు సరిపోదరా, ఇంకేదో కట్ట, నా కళ్ళతో చూడాలనుంది మనవరాలి పెళ్ళి, నీకెందుకు ఆ గొడవ, అది ఎప్పటికే చేసుకుందేమో నీకేం తెలుసు. ఇప్పుడు ఎవడో మనకి చెప్పి పెళ్ళిళ్ళు చేసుకుంటాం, వాడు చేసుకున్నాక డాడీ బ్లెస్ మీ అని వస్తున్నారు. వాడు డాడీయే బ్లెస్ మీ అన్నవాడు గ్రాండ్ మా అని బ్లెస్ మీ అనకపోతే ఏమంటాడు? ఎక్కడ ఈ ముసలావిడ ఎవరికి కావాలి? ఒకటే లెక్కండి వేదాంతం. వారికి మనం అక్కర్లేనప్పుడు మనకి వారు అక్కర్లేదు. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. అలా ఉండగలిగితే నిశ్చింతగా ఉండగలుగుతాం జీవితం. వారు వచ్చి దండం పెడితే ఆశీర్వదిస్తాం, దండం పెట్టకపోతే గొడవ లేదు, చెయ్యి ఆపాల్సిన పని కూడా లేదు, హాయిగా ఆ చెయ్యి భగవంతుడు పాదాల మీద తాపుతాం. ఈ గ్యాంగ్ మీద చాపడం మనకేం పని? నన్ను ఎవరు గుర్తుపట్టట్లా, నన్ను ఎవరు పలకరించకపోతే మన అదృష్టం అండి, ఒంటరిగా కూర్చోవచ్చు. ఇందాక కార్యక్రమానికి ముందు నేను 9:30కే వచ్చా. నాకు సమయం చెప్పారు, పాపం వారు తీసుకొచ్చారు, వచ్చారు. నాకు అక్కడ ఒక అరగంట సమయం దొరికింది. ఇంత ఖరీదైన హోటల్లో వెనకాల ఉన్న ఆకుపచ్చని చెట్లన్నీ చూసే అవకాశం నాకు రాదు కదండి. ఆ రూములో నేను ఒక్కడనే ఉండి ఆ తెరలన్నీ తొలగించి ఆ చెట్లు చూస్తూ అరగంట గడిపానమ్మా. నా ఆనందం నాది. మీకు చెబుతున్నాను కదా, బాల్కనీలో ఉండి చూడమని. సొమ్మేమో మీది, షోకేమో నాది. నేను ఇక్కడికి వచ్చి ఆ రూమ్ తీసుకుని ఆ చెట్లు చూడాలంటే ఇక్కడ 3,000 4,000 ఇవ్వాలి. ఎందుకు వచ్చిన గొడవ? మీరు ఇచ్చుకున్నారు, నేను నా సమయానికి నాకు మైక్ ఇస్తే అయిపోయాయి. అదైతే అడుగుతానే. ఆయన 10:30 అని చెప్పారు, ఇస్తారు పర్వాలేదు. నేను కూర్చున్నాను హాయిగా, నేనే ఆయన తొందర పెట్టలా. మీరు అయ్యాక రండి అని చెప్పాను. ఎందుకంటే వాడు ఆదివారం ట్రాఫిక్ లేదు, తొందరగా వచ్చాం, రావేమో అనుకుని ముందు బయలుదేరాం, తప్పేముంది. అక్కడ ఒక అవకాశం దొరికింది. ఆ గదిలో నేను ఒక్కడనే ఉన్నాను, వారు అమ్మాయిలు ఉన్నారు. కాసేపు ఉన్నాక వారు ఏదో పని మీద, నేనే పంపించాను బయటికి, ఏదో పని ఉంది. వాళ్ళు నేను ఒక్కడనే ఉన్నా, హాయిగా చూశాను. అంతేగాని నాకు ఇక్కడ నలుగురిని ఏర్పాటు చేయాలండి, భజన చేయాలండి కుదరలేదు. ఏ భజన ఎందుకు? ఇదే సెలబ్రిటీ స్టేటస్లో మోసపోయేది ప్రతి వాళ్ళు ఇదే. చుట్టూ నలుగురు ఉండాలి. పోతే 16 మంది ఉంటారమ్మా, నలుగురేం కర్మ. ఐస్ బాక్స్ చుట్టూ 16 మంది ఉంటారు. ఎందుకు చుట్టూ గ్యాంగు? ఎవడూ లేకుండా మనం ఉండలేమా? ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకోవాలి, అమృతప్రాయమైన జీవితాన్ని పట్టుకోవాలి. మీరు ముఖ్యంగా నాకు ఎక్కడ నచ్చారు, నేను ఎందుకు వచ్చానంటే కేవలం శ్రీకృష్ణ గారి గురించి మాత్రమే కాదు, ఆయన ప్రధాన కారణం. ఆయన చెప్పిన కారణం ఇంకా నన్ను ఆకర్షించింది. ఎప్పుడూ మేము రామకృష్ణ విద్యాలయంలో చదువుకున్నామండి, చిన్న వయస్సులో. అది హై స్కూల్ కదా, హై స్కూల్ స్థాయిలో చదువుకున్నాం. ఇప్పుడేమో అందరూ డిగ్రీలు అయిపోయినాయి, పీజీలు అయిపోయినాయి, రకరకాల ఉద్యోగాల్లో ఉన్నారు, గృహస్థాశ్రమాల్లో ఉన్నారు, మనవాళ్ళను కూడా ఎత్తుకున్నారు. ఈ దశలో మేమందరం కలవదలుచుకున్నాం. మీరు మాట్లాడాలి అంటే అసలు ఆ విద్యాలయానికి నేను నమస్కారం చేస్తున్నా ముందు, రామకృష్ణ విద్యాలయానికి. పరమహంస ఆశీస్సులు పుష్కలంగా ఉండబట్టి ఈ వయస్సులో కూడా మీకు ఈ సంకల్పం కలిగింది. లేకపోతే ఈవేళ స్నేహితులను రేపు మర్చిపోతున్నాం. ఎవడ గుర్తుపెట్టుకుంటాడండి 40 ఏళ్ల క్రితం వాళ్ళు. ఇంతమంది కబురు చేసి ఆడ మగ తేడా లేకుండా పెద్ద చిన్న అందరినీ పిలిపించడమా? మా పిల్లలు ఉన్నారండి ఇంట్లో, వాళ్ళతో సహా రమ్మన్నమా? ఏమిటిది? అది కదా. అందుకని మీ పాఠశాలకి మీరు ఏం చేయగలరో ఆలోచించండి, నా అభ్యర్థన అది. ఆ రామకృష్ణ విద్యాలయం ఎక్కడ ఉందో, ఇంకా దానికి ఏం సౌకర్యాలు కావాలో అవి మీరు ఆలోచించండి. అంతేకాదు మీ సొంత ఊరికి ఏం చేయాలో ఆలోచించండి. అది ఇప్పుడు ఆలోచించవలసిన విషయం. అది రామకృష్ణ మఠం అనేది కేవలం మఠానికి సంబంధించిన. రామకృష్ణుడు పరమహంస అంటే ప్రపంచం అంతా వ్యాపించిన మహాశక్తిని యోగశాస్త్రంలో పరమహంస అంటారు. సాక్షాత్ భగవంతుడు ఆయన, అనుమానం ಇಲ್ಲ. ఏ మహానుభావులు శివకేశవులుగా ఉన్నారో, ఏ మహానుభావులు రామాంజనేయులుగా అవతరించారో, ఏ మహానుభావులు కృష్ణార్జునులుగా పుట్టారో ఆ మహానుభావులే రామకృష్ణ వివేకానందులుగా జన్మించారు. సందేహించాల్సిన అవసరం లేదు. శివకేశవులు వాడు సాక్షాత్. అందులో కేశవుడే రామకృష్ణ పరమహంస, శివుడే సాక్షాత్ వివేకానందుడు. ఎందుకంటే ఆయన తల్లి భువనేశ్వరి, ఇది సంతానాన్ని ఇమ్మని శివుడిని అడిగింది.
ఆ శివప్రసాదం వల్ల పుట్టినవాడే వివేకానంద. ఈయన అల్లరి భరించలేక చిన్నతనంలో 12 ఏళ్ళప్పుడు ఆవిడ జోకేసింది శివుడి మీద, నేను సంతానం ఇమ్మనంటే శివుడు ఆ భూత ప్రేతాల్లో ఓ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ బారేశాడండి. ఈయన అంత అల్లరి చేసేవాడు. అంత అల్లరి చేసేవాడు ఏమయ్యాడు? పరమహంస కంటే గొప్పవాడై ఖ్యాతి తెచ్చుకున్నాడే. ఆయన ఖ్యాతిని నిలబెట్టాడే. కేవలం ఇంటి గూడుకి పరిమితం అయిపోయిన మహావ్యక్తి ఖ్యాతిని నిలబెట్టాడే. అంతకంటే శిష్యుడు ఎవరు ఉంటారండి? మీరందరూ వివేకానందులాగే జీవితాంతం ఆయన ఆశయాలను ప్రచారం చేస్తూ ఆచరణలో పెట్టండి అమ్మా, అంతకంటే కావలసింది ఏం లేదు. అప్పుడు వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు ఏవి గుర్తుండవండి. ఒక ప్రధాన సమస్య చెబుతున్నా. 60 దాటగానే ఇంట్లో ఖాళీగా ఉండగానే ఏమొచ్చింది తెలుసా?